హలో గాయస్, ఇంతకుముందు మీకు జమియా దగ్గర ఉండే ఫతూస్ రెస్టారెంట్ అయితే నేను చూపించేశాను. కానీ అదే జమియా దగ్గర ఇంకో రెస్టారెంట్ అయితే ఉంది. మా బాబాయ్ అయితే అక్కడికైతే వెళ్ళమని చెప్పాడు. అక్కడైతే ఇరానీతో షవర్మా చేస్తారు, చికెన్ షవర్మా ఇరానీ చపాతీతో. అది తీసుకొని రమ్మని చెప్పాడు. ఇది కాల్దియా జమియా, అండ్ జమియాకి ఎదురుగా ఈ రెస్టారెంట్ అయితే ఉంది. ఈ రెస్టారెంట్ పేరు సహరియా రెస్టారెంట్. అండ్ ఇక్కడ ఇరానీ చికెన్ షవర్మా అయితే ఫేమస్ అంట. ఎలా ఉంటుందో నాకు కూడా తెలియదు. మా బాబాయ్ అయితే ఈరోజు ఒక ఇరానీ షవర్మా అయితే తీసుకొని రమ్మని చెప్పాడు. అందుకని చెప్పి నేనైతే ఇక రెస్టారెంట్ దగ్గరికి వచ్చేసి ఆర్డర్ అయితే ఇచ్చేసాను. లోపలైతే కూర్చున్నాను. బాగా చల్లగా బాగా హ్యాపీగా లోపలైతే కూర్చున్నాను అనమాట. బయట అయితే వేడి ఎక్కువగా ఉంది. అండ్ ఈ రెస్టారెంట్ అంబియన్స్ అయితే చాలా బాగుంది. మొత్తం తినడానికి అంతా బాగా ఇక్కడ ఉంది అనమాట. అండ్ ఆర్డర్ చెప్పిన వెంటనే వాళ్ళైతే ప్రిపేర్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. అక్కడ చూడండి, ఇరానీ చపాతీ అనేది కాలుస్తున్నారు ఈ రెస్టారెంట్లో. అండ్ స్పైసీ మనకి ఎంత కావాలంటే అంత స్పైసీ వేసిచ్చి, అంటే ఎక్స్ట్రా కావాలంటే అది మిర్చి కట్ చేసి షవర్మాలో యాడ్ చేసి ఇక్కడైతే ఇస్తారనమాట. అందుకని చెప్పి మా బాబా ఇక్కడికి వెళ్ళి తీసుకొని అయితే రమ్మని చెప్పారు. నేనైతే ఆర్డర్ తీసుకొని అయితే బయలుదేరిపోయాను. ఆర్డర్ మొత్తం అంతా బిల్ 2KD 250 ఫిల్స్ అయితే అయ్యింది. 2 దినాల 250 ఫిల్స్ అయితే అయింది. మన ఇండియన్ మనీలో ఎంత అవుతుందో మీరు కామెంట్లో అయితే చెప్పండి. అండ్ నేనైతే తీసుకొని అయితే బయలుదేరి వెళ్ళిపోతున్నాను ఇంటి దగ్గరికి. మా బాబా ఫ్రంట్ డోర్లో కాకుండా ఇక్కడ సపరేట్ ఇంకో డోర్ ఉంది, ఆ డోర్ దగ్గరికి అయితే తీసుకొని రమ్మని చెప్పాడు. అక్కడికే వెళ్దామని చెప్పి నేనైతే బయలుదేరిపోయాను. అండ్ ఇక్కడ టర్నింగ్ తీసుకునేటప్పుడు ఇక్కడైతే చాలా జాగ్రత్తగా తీసుకోవాలి పార్కింగ్ దగ్గర నుంచి. ఎందుకంటే వెహికల్స్ లెఫ్ట్ నుంచి రైట్ నుంచి వెహికల్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇది చాలా డేంజర్ ప్లేస్ అనమాట. అంటే వాళ్ళు స్టాప్ అయితే చేయరు, మనమే చూసుకొని జాగ్రత్తగా అయితే వెళ్ళిపోవాలి. అండ్ దీనికంటే ఇంకా కొద్దిగా డేంజర్ ప్లేస్ అయితే ఇక్కడ యూటర్న్ చేసుకునేటప్పుడే. ఎందుకంటే నైట్ టైమ్స్ ఇక్కడ వెహికల్స్ అయితే చాలా స్పీడ్గా వస్తాయి. అందుకని చెప్పి మనమైతే చాలా జాగ్రత్తగా ఇక్కడైతే డ్రైవ్ చేసుకుంటూ అయితే వెళ్ళిపోతూ ఉంటాము. వీడియో తీయడం కూడా కొద్దిగా ఇక్కడైతే డేంజరే, కానీ నేనైతే కొద్దిగా చూసుకొని జాగ్రత్తగా అయితే తీశాను అనమాట. ఇక్కడే మా బాబా ఈ డోర్ దగ్గర రమ్మని చెప్పాడు. అండ్ దాంట్లో ఒక పీస్ అయితే నాకు ఇచ్చాడు. అండ్ ఇంకో పీస్ తీసుకొని మా బాబా అయితే వెళ్ళిపోయాడు అనమాట లోపలికి. అండ్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ ఆ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇది టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. ఫతూస్లోని షవర్మాకి ఈ షవర్మాకి చాలా డిఫరెన్స్ ఉంది. ఇది ఇరానీతో చేశారు కాబట్టి ఇదైతే ఇంకా చాలా బాగుంది టేస్ట్. అండ్ ఎక్స్ట్రా స్పైసీనెస్ కూడా యాడ్ చేసాము. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? టేక్ కేర్, ఉంటా, బాయ్.